పోనీ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం కోసం మాట్లాడాడని వాళ్ళు అంటున్నారు కదా. పోనీ వీళ్ళు ముందుకు వచ్చి లేదు ఆయన రాజకీయం కోసం మాట్లాడినాడు, ఆయన మాట్లాడింది అవాస్తవము, మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించి తీరుతామని వీళ్ళు చెప్పాలి కదా. ఏం చెప్తాడు మంత్రి? రాయలసీమ ఎత్తిపోతల నిరుపయోగం అన్నాడు కదా ఇరిగేషన్ మంత్రి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళు అంతా సింక్లో ఉండే మాట్లాడుతున్నారు. ఎక్కడ వీళ్ళు పర్ఫెక్ట్ సింక్రనస్గా ఉండే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎక్కడే కానీ మనం వాళ్ళ మాటలు నమ్మితే మనము అవుతాం, మునిగిపోతాం మనం అంతే. దీనికి నిరసనగా అంటే మేము ఎంతసేపు ప్రశ్న ఇచ్చినా కూడా వాళ్ళ నుంచి మాకు స్పష్టమైన హామీ రాకపోగా కేవలం ఎదురుదాడి, కేవలం డైవర్షను. మేము ఇది అడిగితే ఎప్పుడో పట్టిసీమ కట్టినాడు కదా అంటారు ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు పట్టిసీమని నేను చెప్పిన దానికి పట్టిసీమ కట్టినాడబ్బా సంతోషము, పట్టిసీమ నీళ్లు సేవింగ్ రాయలసీమ నుంచి తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు కదా, శ్రీశైలం నుంచి తీసుకోవాలని చెప్తున్నారు కదా. శ్రీశైలం నీళ్లు పట్టిసీమ నుంచి సేవింగ్ నీళ్లు మనం తీసుకోవాలన్నా కూడా రేపొద్దున తెలంగాణ వాళ్ళు ముబ్బడిగా పవర్ జనరేషను లేకుంటే ఈ పర్మిషన్లు లేని ప్రాజెక్టుల నుంచి నీళ్లు పంపింగ్ చేస్తే ఆ సేవింగ్ నీళ్లు కూడా తీసుకోవాలంటే మనం తీసుకోలేం కదా. ఏది ఏమైనా మనం నీళ్లు డ్రా చేసుకోవాలంటే కన్నా వాళ్ళకు పోటీగా మనం కూడా టిట్ ఫర్ టాట్ మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలా. వాళ్ళు ఆపరేట్ చేస్తే మనం కూడా 3 TMCలు పర్ డే ఆపరేట్ చేసి తీసుకునే పరిస్థితిలో మనం ఉండాలా. అప్పుడే పట్టిసీమ సేవింగ్ నీళ్ళైనా తీసుకోగలము, లేకుంటే మనకు హక్కుగా ఉన్న 111 TMCలైనా మనం తీసుకోగలము. అదర్వైజ్ నీళ్ళు అనేటివి తీసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు దాని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, గడిచిన 3-4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా వర్షాలు బాగుండాయి. ప్రాజెక్టులకు అంటే శ్రీశైలానికి కనీసం 150 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఇన్ఫ్లోస్ చాలా బాగున్నాయి కాబట్టి మనకి సమస్య కనిపించడంలా. మన టైం బాగాలేక ఎప్పుడన్నా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరువు వస్తే మాత్రము, ఫ్లడ్ డేస్ శ్రీశైలంలోకి బాగా తగ్గితే మాత్రము రాయలసీమ ఎత్తిపోతల ఈ పథకం యొక్క విలువ మనకు ఆ రోజు తప్పకుండా తెలుస్తుంది. కాబట్టి ఈ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులు మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఆ పనులను ముందుకు తీసుకొని వెళ్ళి ఈ ప్రభుత్వం కంప్లీట్ చేసి మన రైతాంగానికి కష్టకాలంలో ఈ కరువు కాలం వచ్చినప్పుడు మన రైతాంగాన్ని కాపాడే దిశగా ఈ పథకం మనకు ఉపయోగపడాలి. ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకా ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఇంకా రాబోయే రోజుల్లో చూస్తాము. తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులము, ఈ ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము రైతులకు తోడుగా నిలబడతాము. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే దిశగా ఖచ్చితంగా రైతులకు తోడుగా నిలబడతాము.